సార్ మన సౌత్ ఇండియన్స్లో ఇంత సాల్ట్ ఒక కర్రీలో వేసుకోవడం అయితే ఇంపాసిబుల్. అందులోనూ కొంతమంది సాల్ట్ తక్కువైతే పైన స్ప్రింకిల్ చేసుకొని మరి టేస్ట్ వచ్చాకే తింటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అండ్ నిజంగా ఇంత సాల్ట్ మనం ఒక రోజులో తినడం పాసిబుల్ అవుతుందా? అసలు మీకు ఎక్స్ట్రా సాల్ట్ ఏమీ అవసరంలా. ఫర్ ద బాడీ వాట్ యూ విల్ గెట్ త్రూ యువర్ వెజిటేబుల్స్ అండ్ అదర్ థింగ్ ఈజ్ ఇనఫ్. సో నంబర్ 1 అసలు అవగాహన ఉండాలి. అంత సాల్ట్ అనవసరం, అది చాలా చెడు అనేది తెలియాలి. సాల్ట్, పంచదార ఇది హ్యూమన్ బీయింగ్స్కి తరతరాల ఒక అట్రాక్టివ్, అంటే ఫుడ్ లోపల టేస్ట్ తెస్తుంది. ఎందుకంటే సాల్ట్, షుగర్ కావాలి మనకి. కానీ మీకు షుగర్ అనేది ఇమీడియట్ ఎనర్జీ ఇస్తుంది, అలాగే సాల్ట్ కూడా మీకు ఆ వాల్యూమ్ అది ఇస్తుంది, బ్లడ్ వాల్యూమ్. కాకపోతే అది ఇప్పుడు మనకు ఫ్రీగా దొరుకుతుంది. అదర్వైజ్ మీరు చూడండి, మీరు ఒక 15,000 ఏళ్ళ కింద ఎలా ఉంటే ఇఫ్ యు ఆర్ ఇన్ అ జంగల్, మీకు సాల్ట్, షుగర్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? సో మీకు ముందు అవగాహన ఉంటే తగ్గించేసుకోగలరు. మీరు అసలు ఈ ఉప్పు అనేది ఎనీ టేస్ట్ ఈజ్ ఎ కల్చర్డ్ థింగ్. మీరు మీ బ్రెయిన్కి చిన్నప్పటి నుంచి చెప్పారనుకోండి ఇది మంచిది కాదు, మంచిది కాదు అని, ఇట్ విల్ నాట్ లైక్ ఇట్. మీరు అదే చాలా టేస్టీగా ఉందని చెప్పుకున్నారనుకోండి, అది కావాలని ఇట్ విల్ క్రేవ్ ఫర్ ఇట్. సో ద ఓన్లీ వే అవుట్ ఆఫ్ ఇట్ ఈజ్ టు హ్యావ్ మంచి అవగాహన ఉందనుకోండి దాని గురించి, దట్ ఇట్ ఈస్ సచ్ ఎ డేంజరస్ సబ్స్టెన్స్ అని, గ్రాడ్యువల్లీ మీకు దాని మీద ఉన్న క్రేవింగ్ తగ్గిపోతుంది, ప్రొవైడెడ్ యూ మెడిటేట్. నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మనం ఇప్పటి నుంచే అన్ని తక్కువగా అలవాటు చేస్తే వాళ్ళు హ్యాబిచువేట్ అయిపోతారు. తక్కువగా అలవాటు చేయటమే కాదు, వాళ్ళకి చెప్పాలి కూడా దట్ ఇట్ ఈస్ అ డేంజరస్ థింగ్ అని. వాళ్ళు ఎందుకు చేస్తారు డేంజరస్ థింగ్స్? వాళ్ళు ఏం చేయరు. కాకపోతే ఎవరు చెప్పలేదు అనుకోండి, ప్లస్ స్టైలిష్గా ఉందనుకోండి, ఆ పిజ్జా తింటాం ఏదో తింటాం, దెన్ ఇట్స్ మరి అలాగే. ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే, పూర్వం బాగా కష్టపడినప్పుడు, చెమట పట్టినప్పుడు ఈ కంట్రీలో యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ సాల్ట్. ఎస్. ఇప్పుడు మనకి అది చెమటలు ఎక్కడ పడుతున్నాయి? స్కోప్ ఇవ్వట్లేదు అసలు. అవును, ఏసీలో కూర్చుంటాం. సో ఆ సాల్ట్ ఏదైతే పోయేదో అది కూడా తగ్గిపోయింది. కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ డిఫికల్ట్ టు టేక్ లెస్ సాల్ట్ అండ్ హ్యావ్ హెల్దీ ఫుడ్. స్పెషల్లీ మీరు స్పైసెస్ వాడితే మంచిది. స్పైసెస్ ఆర్ నాట్ బ్యాడ్. స్పైసెస్ మూలాన యాక్చువల్లీ ఫుడ్ క్యాన్ బి మోర్ టేస్టీ అండ్ ఈజీలీ డైజెస్టబుల్. సో స్పైస్ ఈజ్ వాట్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. సో ఇప్పుడు సడన్లీ స్పైస్ వాడొద్దు అంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. స్పైస్ వాడితే మీరు ఉప్పు తగ్గించుకోవచ్చు. సార్ ఇంకో విషయం, ఇప్పుడు చాలామంది యంగ్స్టర్స్లో మనం చూసేది ఏంటంటే ఎక్కువగా స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళకి నైట్ టైమ్స్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయట ఎక్కడికి వెళ్ళినా కొత్త కొత్త రెస్టారెంట్స్, కొరియన్ ఫుడ్ అని, ఆ ఫుడ్ అని, ఈ ఫుడ్ అని, కొత్త కొత్త రెసిపీస్ అన్ని మార్కెట్లో వచ్చేసరికి బయట ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో దానివల్ల వెయిట్ పెరుగుతున్నారు, స్వీట్ షుగర్స్ ఎక్కువ వెళ్తున్నాయి. సో దీనివల్ల వాళ్ళు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో యంగ్స్టర్స్కి మీరు షుగర్స్కి సంబంధించి కానీ, అవుట్ సైడ్ ఫుడ్ గురించి కానీ, ఎక్సెస్ ఫుడ్ గురించి కానీ ఏం చెప్తారు? ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఏంటంటే వన్స్ ఇన్ ఎ వీక్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ద రెస్ట్ ఆఫ్ యువర్ 5 or 6 days బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూ ఈట్. వాట్ గోస్ ఇన్ టు అవర్ మౌత్ ఈజ్ వాట్ ద బాడీ ఈజ్ మేడ్ ఆఫ్. ఓకే, ఇది తయారైందే మన ఫుడ్తో. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ యూ ఈట్. సో మనం మిగతా 5-6 days జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి, ఒకరోజు యూ గో అండ్ టేస్ట్ అండ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మిగతా 4-5 days యూ బీ కేర్ఫుల్ అబౌట్ వాట్ యూ ఈట్. అంటే ఎవ్రీడే తీసుకుంటే ఏదైనా హార్మ్ఫుల్, లైక్ షుగర్స్ ఆర్ అవుట్ సైడ్ ఫుడ్ ఆర్ ఎనీథింగ్? డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు అన్నట్టు యంగ్ పీపుల్కి ఈ వ్యాధులన్నీ రావటం ఏంటంటే, వాళ్ళు ఇంట్లో వండుకోకుండా బయట తింటున్నారు. ఆ బయట తినే అతనికి ఓన్లీ గోల్ ఈజ్ టు సెల్ యూ టేస్టీ ఫుడ్. టేస్టీ అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ కల్చర్ టేస్టీగా ఉన్నట్టు పెట్టడం తప్ప ఇట్ ఈస్ నాట్ హెల్దీ. సో వాడు నిల్వ ఉంచే పెడుతున్నాడో, దానిలో ఆయిల్స్ విపరీతంగా ఫ్రై చేస్తున్నాడో, రీయూజ్ చేస్తున్నాడో ఫ్రైడ్ ఆయిల్స్ అండ్ ఆల్ దట్ పీపుల్, మనకు వీ హ్యావ్ నో నాలెడ్జ్ అబౌట్ వాట్ దే ఆర్ గివింగ్ అస్. ఇంట్లో అంటే యు ఆర్ కేర్ఫుల్. సో బయట తినటం అనేది ఈజ్ నెవర్ గుడ్. సో బయట తినటం ఒకటి, స్లీప్ ప్రాబ్లమ్స్ ఒకటి, లేట్గా పడుకోవటం, ఈ మెంటల్ స్ట్రెస్ ఉండటం. లాట్ ఆఫ్ పీపుల్ బింజ్ ఈట్. మీరు ఇందాక చెప్పినట్టు రాత్రిపూట దే ఈట్ ఎ లాట్. అది ఎంతవరకు సార్? సార్ ఇప్పుడు నైట్ టైం మూవీ చూస్తూనో, ఫోన్ బ్రౌజింగ్ చేస్తున్నాం 9కి, 10కి, 11కి, 12కి అలా తింటూనే ఉంటారు 12 వరకు. అది ఎలాంటి ప్రాబ్లమ్స్కి లీడ్ చేస్తుంది సార్ అలా నైట్ టైం ఈటింగ్ అనేది? డెఫినెట్లీ మనకు కావాల్సింది యాంబియంట్ ఎక్సర్సైజ్, నాట్ యాంబియంట్ ఈటింగ్.
మీరు చూస్తే మీరు నార్మల్ న్యాచురల్ లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే వెరీ ఈజీ. మనం ఆలోచించి వాట్ ఈజ్ న్యాచురల్ అంటే 10,000 ఆర్ 15,000 ఇయర్స్ బ్యాక్ మనుషులు ఎలా ఉండేవాళ్ళు, ఆర్ మీరు జంగల్లో ఉంటే ఎలాగూ ఉంటారు. మీకు కావాల్సింది యాంబియంట్ ఎక్సర్సైజ్. యాంబియంట్ ఎక్సర్సైజ్ అంటే కంటిన్యూస్లీ వాకింగ్, కంటిన్యూస్లీ ఏదో పని చేస్తూ ఉంటారు. కంటిన్యూస్లీ ఫుడ్ ఏ జంతువు కన్నా దొరుకుతుందండి? మీకు కోతిల్లో మంచి ఫారెస్ట్లో ఉన్నా సరే వాటికి కూడా దొరకదు. సో మనం ఎప్పుడు తిన్నాం అనుకోండి, ఇట్ ఈస్ టోటల్లీ అబ్నార్మల్. ఇన్ఫ్యాక్ట్ బుద్ధా మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ మీకు రోజుకు ఒకసారి తినాలి ఇఫ్ యూ వాంట్ టు ఫంక్షన్ ప్రాపర్లీ. సో ఈ కంటిన్యూస్గా తింటాం, ఫ్రీక్వెంట్గా తింటాం ఒకప్పుడు మన కల్చర్లో కూడా లేదు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దిస్ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ వెస్టర్న్ థింగ్, ఈ ఫ్రీక్వెంట్ ఫీడ్స్. సో మీరు అన్నట్టే కంటిన్యూస్గా మంచింగ్ ఆన్ సంథింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్, అండ్ మెనీ ఆఫ్ దెమ్ డూ ఇట్ బికాస్ ఆఫ్ స్ట్రెస్ మూలాన ఏదో ఒకటి తింటూ ఉంటారు. సో అది చాలా డేంజరస్. స్ట్రెస్ ఒకటి డేంజరు, ఇది తింటాం ఒకటి డేంజరు.